హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియోలో శారీలోనే బ్లౌజ్ పీస్‌ని బెల్లీ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది మీకు ఈరోజైతే వీడియోలో చూపిస్తున్నాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. సో, దాన్నయితే 2 సమానంగా అయితే 2 పీసుల కింద అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్ కింద అయితే మనమైతే ఏసుకోవాలండి. సో, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ చూపించిన విధంగా ఇంకో క్రాస్ కింద అయితే వేయాలండి. చూడండి ఇటు పడితే సాగాలి క్లాత్. సో, ఈ విధంగా షేప్ అనేది మనకొస్తది. సో, చూడండి ఇలా డబుల్ హోల్ క్రాస్ ఏసినాక 2 లేయర్స్ ఏస్తాం కదండీ బ్లౌజ్‌కి. ఒక ఫస్ట్ లేయరు, చిన్న లేయరు, చిన్న బెల్లి అండ్ పెద్ద బెల్లి. సో, ఫస్టు అయితే 5 ఇంచులయితే తీసుకున్నాను. సో, 5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. చూడండి 5లో సగం వచ్చేసి 2:30. సో, 2:30 అన్నా పెట్టుకోవచ్చు. లేదా 3 అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. సో, 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడి నుంచి మన మామూలు హ్యాండ్ ఎట్లయితే కట్ చేస్తామో బ్లౌజ్ హ్యాండ్ ఆ విధంగా షేప్ అనేది మనం తీసుకోవాలి. చూడండి షేప్ ఇచ్చిన విధంగా కట్ చేసుకోవాలండి. సో, మనం బ్లౌజ్ పీస్ అనేది 2 ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండీ! సో, ఇదొక ముక్క అయితే ఒక చిన్న హ్యాండ్ చూడండి మధ్యలోకి కట్ చేసుకోవాలండి. సమానంగా పెట్టుకొని మధ్యలో నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే 2 లేయర్‌లో ఒక చిన్న లేయర్ అనేది వస్తదండి. 2 లేయర్‌లు అయితే ఏసుకుంటాం కదా! సో, ఒక లేయర్ అనేది వస్తది. ఇగో చూడండి. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అయితే మనమైతే పెట్టుకోవాలండి. లేకపోతే ఎటు సైడ్ జిగ్‌జాగ్ చేస్తాం, ఎటు సైడ్ హ్యాండ్స్ ఏస్తాం, మనం జాయిన్ చేస్తామో మనకు తెలీదు కదా! సో, చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకుంటే, మనం కట్స్ ఇచ్చుకున్నది మనం బ్లౌజ్‌కి హ్యాండ్ ఎట్లా అటాచ్ చేస్తామో అట్లా అటాచ్ చేయాలి. సో, చిన్న చిన్న కట్స్. కట్స్ ఇవ్వడం కింద సైడ్ అయితే మనమైతే జిగ్‌జాగ్ చేసుకోవాలి. సో, ఇంతేనండి. సో, మనం ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకున్నాం కదా! ఆ పీస్ అయితే తీసుకోవాలి. సేమ్ ఇందాక ఎలా అయితే ఏసుకున్నామో మనం క్రాస్‌గా అదే విధంగా ఈ క్లాత్‌ని కూడా క్రాస్ అయితే వేసుకోవాలండి. ఇట్లా క్రాస్ కింద అయితే వేసుకోవాలి. సో, డబుల్ క్రాస్ కూడా ఎయ్యాలండి. ఇందాక చూపిచ్చా కదా! సేమ్ ఇందాక క్లాత్ ఎలా ఏసుకున్నామో, సో, ఈ క్లాత్ కూడా అలానే ఏసుకోవాలి. సో, మనం ముందు కట్ చేసాం కదండీ! 5 ఇంచెస్ పెట్టి ఒక బెల్లి లేయరు సేమ్ దాన్నయితే తీసుకోవాలండి. దాన్ని తీసుకున్నా పర్వాలేదు. సో, మనం ఇందాక ఎంతైతే పెట్టామో 5 ఇంచులయితే పెట్టాం కదా! సో, దీనికి 2 ఇంచులయితే యాడ్ జేసుకోవాలి. సో, 7 ఇంచులు. 7 ఇంచులయితే సరిపోతది. లేదు అనుకునేవాళ్ళు దాన్ని పెట్టి కొంచెం పైన ఎక్స్‌ట్రా కట్ జేసుకుంటే సరిపోతది. చూడండి 7 ఇంచెస్‌కయితే మార్క్ జేశాను. చూడండి 7 ఇంచెస్‌కయితే మార్క్ చేస్తున్నా. కొంచెం ఎక్స్‌ట్రా అయితే యేసుకుంటున్నా అండి. మనం జిగ్‌జాగ్ చేసి జాయిన్ చేసే వరకి అది 2 సమానమైతాయని. సో, డౌన్ అనేది తగ్గించి తీసుకోవాలండి. తగ్గించి తీసుకోవడం వల్ల మన బెల్లీ అనేది చాలా క్లియర్‌గా, నీట్‌గా ఉంటది. సో, చూడండి సేమ్ అలానే. సో, దీనైతే 2 పార్ట్స్ కిందైతే డివైడ్ చేసి సేమ్ మధ్యలోకైతే కట్ చేసుకొని రావాలి. ఇందాక ఆ వీడియోలో కట్ చేసుకున్నట్టే. సో, దీనికి కూడా చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. కట్స్ ఇచ్చుకున్న సైడు మనం జాకెట్‌కి అటాచ్ చేస్తామనమాట. చూడండి ఇవి 2 సమానంగా పెట్టుకొని కట్ చేసుకొని రావాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో అయితే నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో, చూడండి ఇది పెద్ద లేయరు, ఇప్పుడు చిన్న లేయరు. కట్స్ పెట్టినకెళ్ళైతే మనం బ్లౌజ్‌కైతే అటాచ్ చేసుకోవాలండి. కట్స్ పెట్టినకెళ్ళైతే మనం జిగ్‌జాగ్ అయితే చేసుకోవాలి. సో, చూడండి ఇదొక పీసు తీసుకోవాలి. ఇదొక బ్లౌజ్ హ్యాండ్, ఇదొకటి హ్యాండ్ అండి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. ఇంకోదొక చిన్న లేయరు, ఇది పెద్ద లేయరు. సో, మన వాళ్ళైతే కస్టమర్ అయితే 2 లేయర్స్ అడిగారు. సో, నేను 2 లేయర్స్ అయితే ఇస్తున్నాను. కావాలంటే మనం ఇంకా 3 లేయర్స్, 4 లేయర్స్ అని ఇచ్చుకోవచ్చు. మన క్లాత్ బట్టి ఉంటదండి. సో, కస్టమర్ అయితే 2 లేయర్స్ అని అడిగారు. సో, దీన్ని ఎలా స్టిచ్ చేయాలి, బ్లౌజ్‌కి ఎట్లా ఎయ్యాలని చూపిస్తాను.
కట్స్ పెట్టినకెళ్ళి అయితే కంపల్సరీ జిగ్‌జాగ్ చేసుకోవాలండి. ఇంగో చూపిస్తున్నాను కదా! సో, దీన్ని బ్లౌజ్‌కి ఎట్లా అటాచ్ చేయాలనేది చూపిస్తానండి పీసుల్ని. ముందుగా చిన్న లేయరు, పెద్ద లేయర్ అయితే తీసుకోవాలండి. కట్స్ పెట్టాం గదండీ! కట్స్ 2 ఒకే పక్కకి సమానంగా ఉండేటట్టయితే చూసుకొని మార్కింగ్ కుట్టయితే యేసుకురావాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ చేసుకురావాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకొని రావాలండి. కట్స్ ఉన్న సైడ్‌కెళ్ళి 2 కట్స్ సమానంగా పెట్టుకొని, కట్స్ ఉన్నకెళ్ళైతే స్టిచ్ చేసుకొని రావాలి. సో, 2 లేయర్‌లు సమానంగా పెట్టుకొని, అటు ఇటు కూడా స్టిచ్ చేసుకొని రావాలండి. స్టిచ్ చేసుకున్న వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే స్టిచ్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేనెప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. సో, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇట్లా సమానంగా అయితే ఏసుకున్న తర్వాత మనం బెల్లీ హ్యాండ్స్ అనేది కంపల్సరీ లోపల ఒక చిన్న హ్యాండ్ అయితే కంపల్సరీ ఇచ్చుకుంటామండి. చిన్న పిల్లలకైతే అవసరం లేదు గానీ, ఇదైతే పెద్దవాళ్ళ బ్లౌజ్ కదండీ! సో, లోపల ఒక చిన్న హ్యాండ్ అయితే మనం అటాచ్ చేస్తాము. నార్మల్ బ్లౌజ్‌కి ఏ విధంగా హ్యాండ్ అయితే తీసుకుంటామో, ఆ విధంగానే హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. సో, బెల్లీ కన్నా లోపల హ్యాండ్ అనేది చిన్నగుండాలి. కనబడొద్దు బయటికి. సో, చూసినారు ఒక చిన్న చిన్న మనం పెట్టుకున్నాం కదండీ కట్ మిడిల్‌లో ఆ కట్ యువతల 3 కుచ్చులు, అవతల 3 కుచ్చులు అనేది పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవడం వల్ల ఏమైతదంటే మన బెల్లీ అనేది మంచిగా లెగుస్తదండి. లెంత్ ఎక్కువుంటది. గేర బావుంటదనేసి. అటు 3 కుచ్చులు, ఇటు 3 కుచ్చులు పెట్టుకోవాలండి కంపల్సరీ. పెట్టుకొని ఇంకా మామూలుగా బ్లౌజ్‌కి క్లాత్ అయితే అటాచ్ చేయాలి. మనం హ్యాండ్ తీసుకున్నాం గదండీ! హ్యాండ్ ఈ బెల్లీ లేయర్‌ది కూడా దీనికైతే అటాచ్ చేసి మనం స్టిచ్ అయితే వేసుకురావాలి. ఇటు 3 కుర్చీలు, అటు 3 కుర్చీలండి. చిన్న చిన్న ప్రిల్స్. మీకు చాలా క్లియర్‌గా అర్థమైతదనేసి చూపిస్తున్నానండి. బిగినర్స్ కోసమేనండి మెయిన్. చూడండి చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకొని స్టిచ్ అయితే ఏసుకురావాలి. తర్వాత అది మనం చిన్న హ్యాండ్ తీసుకున్నాం కదండీ! ఆ హ్యాండ్‌కి ఈ లేయర్స్ అనేది అటాచ్ చేసుకుంటూ ఒక కుట్టయితే వేసుకురావాలి. ఒక పావించు ఖర్చుతో ఒక కుట్టయితే వేసుకురావాలి. సో, ఏసుకున్నారు కదండీ! చూడండి. సో, ఇలా అయితే ఉంటదండి బెల్లి. ఇంతేనండి బెల్లీ హ్యాండ్. సో, దీన్ని మనం బ్లౌజ్‌కి ఎలా అటాచ్ చేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తాను. సో, ఈ బ్లౌజ్ అండి. నాదంతా స్టిచ్ చేసిన బ్లౌజు. ఓన్లీ హ్యాండ్ ఎయ్యాలి. హ్యాండ్ మీకు చూపిద్దాం అనేసి ఆఫ్ చేశాను. చూడండి దీన్ని బ్లౌజ్‌కి ఎట్లా హ్యాండ్ చేసుకుంటే మన నార్మల్ జాకెట్‌కి మనం బ్లౌజ్ ఎలా అయితే అటాచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకొని రావాలండి. సో, మనం నార్మల్ బ్లౌజ్‌కి హ్యాండ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేసుకొని రావాలి. సో, చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ బ్లౌజు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశానండి. శారీ అండ్ బ్లౌజు ఏ విధంగా స్టిచ్ చేశాను అనేసి బ్యాక్ నెక్ డిజైను అదంతా ఆల్రెడీ అప్‌లోడ్ చేశానండి. ఫుల్ వీడియో కూడా నేను త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేశాను, ఏ విధంగా కటింగ్ అన్నది నేను అప్‌లోడ్ చేస్తానండి. ఫుల్ వీడియో షార్ట్‌లో అయితే అప్‌లోడ్ చేశానండి. సో, ఇంతేనండి బ్లౌజ్‌కి బెల్లీ హ్యాండ్స్ అనేది. సో, అటు సైడ్‌లో అయితే కంపల్సరీ జిగ్‌జాగ్ చేసుకోవాలండి.
నేను జిగ్‌జాగ్ మిషన్ వేరే పెట్టాలనేసి నేను జిగ్‌జాగ్ చేసేది చూపించట్లేదు. నార్మల్‌గా అయితే చూపిస్తున్నాను. జిగ్‌జాగ్ చేసుకుంటే చాలా బావుంటదండి. ఇంతేనండి బెల్లీ హ్యాండ్స్ ఇట్లా కట్ జేసుకోవాలి. బ్లౌజ్‌కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనేది.